నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు బొల్లి మచ్చల సమస్యల గురించి డిస్కస్ చేద్దాం। దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు స్టార్ ఆయుర్వేద నుండి డాక్టర్ మనోహర్। డాక్టర్ తో మాట్లాడడానికి వారు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్స్ కి కాల్ చేయండి, డాక్టర్ తో మాట్లాడొచ్చు। గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్। గుడ్ ఆఫ్టర్నూన్ అండి। బొల్లి మచ్చలు అనేది ఏంటండి? మామూలుగా అయితే మనం దీన్ని విటిలిగో అని అంటామండి। మెలనిన్ అనే పదార్థం ద్వారా మన శరీరానికి వర్ణం అంటే రంగు అన్నది రావడం జరుగుతుంది। ఎప్పుడైతే ఈ స్కిన్ మీద మెలనిన్ అన్నది తగ్గిపోతుందో దానివల్ల ఏంటంటే మామూలుగా రంగు అనేది తగ్గిపోవడం, తెల్లగా మచ్చలు ఏర్పడడం అన్నది జరుగుతుంది। సో దీన్ని మనం విటిలిగో కింద తీసుకోవచ్చు। దీన్ని మనం ఆయుర్వేదం ప్రకారం చెప్పాలంటే శ్విత్రము అంటామండి। దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే బొల్లి మచ్చలు అంటాము। ఆయుర్వేదం ప్రకారం చెప్పాలి అంటే శ్విత్రము అన్నది ఎలా ఉంటుందంటే 3 దోషాలు, ఆయుర్వేదానికి మూల స్తంభాలైన ఏవైతే వాతము పిత్తము కఫము అన్నవి ఉన్నవో ఈ 3 దోషాలు కూడా ప్రకోపించి మామూలుగా వచ్చేసి రక్తము మాంసము మేధస్సు ఈ ధాతువులను ఆశ్రయించి ఈ బొల్లి మచ్చలు అంటే ఈ శ్విత్రము అన్న వ్యాధిని కలిగించడం జరుగుతుంది। దీనివల్ల ఏంటంటే శరీరం పైన మచ్చలు అన్నవి ఏర్పడడం జరుగుతుంది, తెల్లని మచ్చలు ఏర్పడతాయి। ఇది కూడా మనం 3 రకాలుగా ఈ చిత్రాన్ని కూడా మనం 3 రకాలుగా కూడా చెప్పొచ్చు అండి। మొదటిది వచ్చేసి దారుణక అని చెప్తాము। దీనిలో ఏంటంటే వాతము అన్నది ప్రకోపించి రక్తాన్ని ఆశ్రయించి అరుణవర్ణమైన మచ్చలను మన శరీరం మీద కలిగించడం జరుగుతుంది। దాంతోపాటు ఏంటంటే రెండోది చారణకము అంటాము। దాంతో ఏంటంటే పిత్తము అన్నది ప్రకోపించి మామూలుగా వచ్చేసి మాంసమును ఆశ్రయించి తామ్రవర్ణం అంటే తామర రేకుల వర్ణాన్ని మన శరీరం మీద కలిగిస్తుంది। అన్నిటికంటే కృత్యసాధ్యమైనది, అన్నిటికంటే అడ్వాన్స్డ్ అంటే క్రిటికల్గా ఉండేది ఏంటంటే కఫము అన్నది మేధస్సును ఆశ్రయించి తెల్ల మచ్చలను మన శరీరం మీద కలిగించడం జరుగుతుంది। దీన్ని ఏంటంటే కిలాసము అని చెప్తాం। మామూలుగా ఏదైతే ఉందో దీన్ని శ్విత్రము లేక బొల్లి మచ్చలు అని తెలుగులో చెప్పడం జరుగుతుందండి। ఇది ఆయుర్వేదం ప్రకారం అంటే 3 దోషాల వలన అంటే 3 దోషాలని ప్రకోపించి ధాతువులను ఆశ్రయించి ఈ వ్యాధి అన్నది రావడం జరుగుతుంది। స్కిన్ కలర్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది, కొంతమంది వైట్, కొంతమంది బ్లాక్లో ఉంటారు, కొంతమంది చామన్ ఛాయలో ఉంటారు। సో స్కిన్ మీరు చెప్తున్నారు మెలిన్ అనే దానివల్ల కలర్ తగ్గిపోతుందని, సో అది మన కలర్ని బట్టి డిపెండెంట్ ఉంటుందా లేకపోతే మన లోపల ఉన్న ప్రాబ్లం బట్టి కలర్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది? ఖచ్చితంగా ఒక మనిషికి ఎవరికైతే ఉందో ఆ కలర్ అన్నది మెలనిన్ వల్ల డిసైడ్ చేయడం జరుగుతుంది। ఎప్పుడైతే కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, అది మెలనిన్ బట్టి ఉంటుంది। ఎప్పుడైతే ఈ మెలనిన్ అన్నది తగ్గిపోతుందో వాళ్ళకు మామూలుగా వచ్చేసి వైట్ ప్యాచెస్ లాగా మచ్చల్లాగా ఇప్పుడు ఏ కలర్ అన్నా కానివ్వండి వైట్ స్పాట్ లాగా ఏర్పడడం జరుగుతుంది। ఇది మామూలుగా బాడీ అంతా ఏర్పడవచ్చు, పర్టికులర్ పార్ట్లో కూడా ఏర్పడవచ్చు, డిఫరెంట్గా ఉంటుంది। దీన్ని అయితే ఆయుర్వేదం ప్రకారం మన చిత్రము తెలుగులోనే బొల్లి మచ్చలు అని అంటుంటాం। జనరల్గా ఎందువల్ల వస్తూ ఉంటుంది ఇది రావడానికి గల కారణాలు మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆయుర్వేదం ప్రకారం చెప్పినట్టయితే నేను ఇందాక మోడర్న్ ప్రకారం చెప్పినట్టు ఏంటంటే మామూలుగా ఈ మెలనిన్ అనేది స్కిన్ మీద తగ్గిపోతుంది, అది ఒక కారణం। దాంతోపాటు ఇప్పుడు త్రిదోష జన్యము ధాతువులను ఆశ్రయించి వస్తుందని, అలా కాకుండా ఆయుర్వేదం ప్రకారం ఎలా చెప్తారంటే విరుద్ధ ఆహారం అంటే కొందరు విరుద్ధమైన ఆహారం తీసుకుంటారు, పులుపు తిని తీపి తినడం, ఇలా పదే చేయడం వల్ల అది కూడా ఒక కారణంగా చెప్పచ్చు। కొందరికి ఏంటంటే మామూలుగా టైఫాయిడ్ లాంటి ఫీవర్ కానీ జాండీస్ ఫాస్ట్ హిస్టరీ ఇంతకన్నా ముందు వచ్చి ఉంటే ఇవి కూడా రావడానికి అవకాశం ఉంటుంది। అదేవిధంగా వేగధారణ అంటారండి, మలమూత్రాలను వేగాన్ని మనము సరైన టైంలో విసర్జించకుండా వేగధారణ చేయడం వల్ల కూడా ఇవి రావడానికి అవకాశం ఉంటుంది। అదేవిధంగా హెరిడిటరీ కూడా ఒక 20 నుండి 30% వరకు అనువంశికంగా కూడా రావడం జరుగుతుంది। అన్నిటికంటే ముఖ్యమైన ఏంటి అంటే మామూలుగా స్ట్రెస్ అనేది ఎక్కువగా కావడం, ఇది అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది। ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో తన సొంత సెల్స్ టిష్యూస్ మీద దాడి చేసి దీన్ని కలిగిస్తుంది। సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ను కూడా దెబ్బతీయడానికి అవకాశం అనేది ఉంటుంది। రైట్, సురేష్ ఉన్నారు, సురేష్ గారు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి। హలో చెప్పండి। హలో, నా పేరు సురేష్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా। చెప్పండి। నాకు కొంచెం లైట్ గా చేతుల మీద మచ్చల్లాగా తెల్ల మచ్చలు వచ్చినాయండి। ఓకే, చేతులు అంటే ఎక్కడ అండి? చేతులు అంటే ఇప్పుడు రేఖలు ఉంటాయి కండి చేతులు, ఆ అక్కడ తెల్ల మచ్చలు వచ్చినాయండి, మళ్ళీ కాలుపులు లైట్ గా వచ్చినాయండి। ఓకే, ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? దీనికి సంవత్సరం నుంచి ఉందండి, నేను చదువుతున్నా అండి, స్టడీ చేస్తున్నా। ఓకే, లైట్ గా వచ్చాయండి మచ్చలు, అవి పోవడానికి మందులు కూడా వాడుతున్నా। ఓకే, అవి అయితే పెదాలకు వస్తే దీనికి బెంగళూరులో ఆపరేషన్ చేస్తారంటే చేయించుకున్నానండి నేను। పెదవులకు కూడా వచ్చాయండి మీకు? పెదాలకు వస్తే చేయించుకున్నా, తగ్గిపోయింది। ఓకే, ఇప్పుడు తెల్ల మచ్చలు లైట్ గా అట్టే స్టక్ అయిపోయానండి, ఇక పెరగట్లేదు, తగ్గట్లేదు। ఓకే ఓకే అండి,
దీనికి పరిష్కారం ఏంటంటే అండి? ఖచ్చితంగా అండి, ఇది నేను ఇందాక చెప్పిన ప్రకారం ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పాను. కొందరికి వస్తుంది, పెదవులోకి వస్తే ఏంటంటే అవి తగ్గడానికి కూడా చాలా టైం తీసుకుంటుందండి. వీళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు అన్నారు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని విధాలైన మెడిసిన్స్ ఉంటాయండి, అవి రెగ్యులర్గా వాడాలి. దీంతోపాటు మెలనిన్ అన్నది నేను ఇందాక చెప్పిన ప్రకారం తగ్గిపోతుంది. ఆయుర్వేదంలో దీనికి చక్కని ట్రీట్మెంట్ అన్నది ఉందండి. ముఖ్యంగా గోమూత్రంతో కొన్ని చెప్తారండి ఔషధాలు, చాలా చక్కని ఔషధాలు అనేది చెప్పడం జరిగింది. దానికి ముందు కూడా ఇది దేనివల్ల వచ్చింది, మీ యొక్క ప్రకృతి, శరీర ప్రకృతి ఏంటి అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. కొందరికి నేల్స్లో వస్తుంటాయి, కొందరికి మామూలుగా కను బొమ్మల్లో వస్తుంటాయి, అప్పుడు వెంట్రుకలు కూడా తెల్లగా రావడం జరుగుతుంది. అలాంటి కండిషన్స్లో మామూలుగా మనం ఇప్పుడు చెప్పాలి అంటే వాతము కంటే పిత్తము, పిత్తము కంటే కఫం, అంటే తెల్లగా పూర్తిగా తెల్లగా మారిన మచ్చలు అనేది ఏవైతే ఉన్నాయో అవి తగ్గడానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుందని, టైం కూడా ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్లో శరీరం యొక్క వర్ణం మారుతున్నట్టు గుర్తిస్తారో అప్పుడు సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే దీన్ని తొందరగా తగ్గించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఏమన్నా రిపోర్ట్స్ ఉన్నా కానీ కూడా మీరు ఇంతకన్నా ముందు సర్జరీకి సంబంధించిన రిపోర్ట్స్ కానివ్వండి అన్నీ తీసుకొని స్టార్ ఆయుర్వేదకు వచ్చినట్లయితే నేను చెప్పగలుగుతాను. జనరల్గా బాడీలో ఏ పార్ట్స్ మీద ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది, అంటే జనరల్గా ఎక్కడ వస్తూ ఉంటుంది? ఖచ్చితంగా అండి, ఏ పార్ట్స్ మీద అని చెప్పలేము, కాకపోతే అన్ని పార్ట్స్ మీద రావచ్చు. కాకపోతే ఆయుర్వేదిక్లో కొన్ని చెప్పారు, కొన్ని పార్ట్స్ దగ్గర వచ్చినాయి ఏంటంటే తగ్గడానికి ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ నేల్స్లో కొందరు గోర్లలో వస్తూ ఉంటుంది, అలాంటిది కొంచెం ఎక్కువగా టైం తీసుకుందండి. లిప్స్ మీద వచ్చింది కూడా ఎక్కువగా తీసుకుంటుంది. అలా కంపారిటివ్లీ అలా కాకుండా ఏంటంటే స్కిన్ మీద ఎక్కడైనా శరీరం మీద వస్తే మాత్రం చాలా తొందరగా తగ్గడానికి అవకాశం అన్నది ఉంటుందండి. కొన్ని రకాల మెడిసిన్స్ నేను ఇందాక చెప్పిన ప్రకారం కొన్ని రకాల తైలాలు, 2 రకాలు చెప్పారండి, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా. కొన్ని రకాల మెడిసిన్స్ అనేవి కొన్ని రోజుల వరకు వాడవలసింది. మనం ప్రాథమిక దశలోనే అంటే పూర్తిగా ముద్రక ముందే మనం అనేది ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చాలా తొందరగా దీన్ని క్యూర్ చేయడం జరుగుతుందండి. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి దీనికి స్ట్రెస్ కానివ్వండి ఇవన్నీ కూడా కారణంగా ఉంటాయి. సో మనం రోగిని పరీక్షించిన తర్వాత సరైన ట్రీట్మెంట్ అన్నది సజెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్ ఆఫ్, ఇది కాంప్లికేటెడ్ కేసెస్ అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సో మెడిసిన్ వేసుకుంటే తెలియదు, కానీ ఇవి స్కిన్ మీద ప్రభావం చూపించేసరికి బయట వాళ్ళకి తెలుస్తుంది. సో వీళ్ళు ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది దెబ్బతినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. సో ఎలాంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి వీళ్ళల్లో? ముఖ్యంగా వచ్చేసి మనం ఇది రావడానికి కొన్ని వ్యాధి పూర్వరూపాలని ఆయుర్వేదికంలో చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. ముందుగా మనం దీన్ని గుర్తించడానికి కొన్ని రకాలు, ముఖ్యంగా ఏంటంటే స్కిన్ మీద కొందరిలో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మునుపు ఉన్న కలర్ కంటే కొంచెం తెల్లగా రావడం, అక్కడక్కడ స్పాట్స్ రావడం, అలాంటి టైంలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, పట్టించుకోరు, చిన్న మచ్చలే అని వదిలేస్తుంటారు. అలా వదిలేయకూడదండి. అలా వదిలేసినప్పుడు దీనికి కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి ఏమైనా గమనిస్తే మాత్రం త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా కొందరికి చెమట అనేది మొత్తానికి పట్టదండి. దీంట్లో కొందరికి చెమట అన్నది అధికంగా పడుతుంది, విపరీతమైన చెమట వస్తుంది. అది కూడా ఈ వ్యాధికి ఒక పూర్వరూపంలో ఆయుర్వేదం అని చెప్పడం జరిగిందండి. అలా కాకుండా కట్స్ కానివ్వండి, ఏమైనా తెగడము, అలా కాకుండా బర్న్, ఏదైనా మంటల మామూలుగా ఏదైనా కాలిపోవడాలు అలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్న ఇవి ఏవైతే ఉన్నాయో మెలనిన్ పిగ్మెంట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. మెలనోసైట్స్ అనేవి డ్యామేజ్ అయ్యి ఇప్పుడు మామూలుగా ఈ బర్న్ కానీ ఇది కొన్ని జరిగిన ఒక 3 monthsకు అట్లా ఏంటంటే అక్కడ మెలనోసైట్స్ అనేది డ్యామేజ్ అయ్యి అక్కడ పిగ్మెంటేషన్ మామూలుగా తెల్లగా మారడం అనేది జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్లో కూడా ఇది రావడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్లో ఎవరికైనా దెబ్బ తగిలి అక్కడ తెల్లగా మారడం అట్లాంటివి గమనించినా కానీ కూడా ప్రాపర్గా ఇలాంటి దారి తీస్తుంది కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఉపయోగకరంగా ఉంటుందండి. రైట్, నెక్స్ట్ మహేష్ ఉన్నారు. మహేష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్, మాకు ముఖం మీద మచ్చలు ఉన్నాయండి, అది పోవట్లేదు. ఓకే, మీ వయసు ఎంత అండి? మా వయసు 28 సంవత్సరాలు. తెల్లగా ఉన్నాయండి మచ్చలు? కొంచెం తెల్లగా ఉన్నాయి, అంటే ఇక్కడ కన్ను రెప్పుల కాడ బ్లాక్ ఉన్నాయి, సైడ్ లో అయితే వైట్ ఉన్నాయి. ఓకే, ఆ మచ్చలు ఎన్ని క్రీమ్ రాసినా వెళ్ళట్లేదు అండి. ఓకే, పెదవుల మీద ఏమన్నా ఉన్నాయండి? పెదాల మీద ఏం లేవండి. ఓకే 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 అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి మీకు ఇవి? ఇది కనీసం 1 year నుంచి ఉందండి. ఓకే, ఏమన్నా పెరగడం ఏమన్నా ఉందా అండి? అట్లనే ఉన్నాయి. ఓకే 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 అండి, రైట్ అండి. ఒకసారి పరీక్షించవలసి ఉంటుందండి. మనం మెయిన్గా స్కిన్ మీద వచ్చేది కాబట్టి ప్రత్యక్షంగా ఒకసారి చూడాల్సి ఉంటుందండి. మీరు ఒకసారి స్టార్ ఆయుర్వేదకు రండి, మీకు చక్కని ట్రీట్మెంట్ అన్నది ఉంది. దీంట్లో ఏంటంటే డిఫరెంట్గా ఉంటుందండి. కొందరికి పెరగడం అంటూ ఉండదు, కొందరికి పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఏమైనా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందా, జంక్ ఫుడ్ ముఖ్యంగా పోషకాహార లోపం కూడా ఇది రావడానికి ఒక కారణంగా చెప్తామండి, విరుద్ధాహారంతో పాటు. సో ఒకసారి పరీక్షించిన తర్వాత, రోగిని పరీక్షించిన తర్వాత మనం దాన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్పొచ్చు అండి ప్రాబ్లం. నెక్స్ట్ శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాట్లాడండి, చెప్పండి.
ఎట్లా వస్తుందండి? ప్యాచెస్లా వస్తుందా లేకపోతే ఒకేసారి బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం ఎట్లా జరుగుతుంది? ఇది మామూలుగా మనం 3 రకాలుగా వ్యాపిస్తుందండి. కొందరికి ఏంది ఎలా ఉంటుందంటే కొందరిలో కొన్ని ప్యాచెస్, వైట్ ప్యాచెస్, ఏదైనా సరే వైట్ ప్యాచెస్ అనేవి వస్తాయి, అలాగే ఉంటాయి, పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు, చాలా రోజుల వరకు అలాగే ఉండిపోవడం జరుగుతుంది. కొందరిలో ఎలా అంటే ఒక ప్యాచ్ అన్నది వైట్గా ఏర్పడి అదే బాడీ అంతా అంటే ఒక పర్టికులర్ పార్ట్ వరకు పెద్దగా స్ప్రెడ్ అయిపోయి అంతటిని కవర్ చేసేలాగా అవుతుంది. ఇలా ఖచ్చితంగా టైం అనేది పడుతుందండి. సో కొందరిలో ఎలా ఉంటుందంటే కొన్ని మచ్చలు ఏర్పడతాయి, కొన్ని రోజుల వరకు ఏంటంటే అవన్నీ క్లబ్ అయిపోయి మామూలుగా తెల్ల మచ్చల్లాగా ఫామ్ అయిపోతాయి. ఈ 3 రకాలుగా ఇవి ఏర్పడడానికి అన్నది అవకాశం ఉంటుందండి. ఎప్పుడైనా సరే శరీరం మీద కొన్ని రకాల ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ అండి, పోషకాహార లోపం వల్ల కూడా కొన్ని రకాల మచ్చలు అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి వాటిలో తొందరగా వెళ్ళిపోతాయి. ఏదైనా సరే మచ్చలు అనేది తెల్లగా మారడం గమనిస్తున్నప్పుడు మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంతవరకైనా అవసరం. జనరల్గా బాడీ మీద ఒక తెల్ల మచ్చ వచ్చినప్పుడు ఇది బొల్లి అని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి? రకరకాల మచ్చలు వస్తూ ఉంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది, తగ్గిపోతాయిలే మీన్స్ అట్లా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాల మచ్చలు అనేవి ఎలా ఉంటాయంటే నేను చెప్పినట్టు న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల కూడా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే పోషకాహార లోపం అని ఉంటుందో దానివల్ల వస్తాయి, ఎప్పుడైతే పోషకాహారం లభించినప్పుడు అవి తగ్గిపోతుంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఏది ఏమైనా కూడా దీంట్లో డయాగ్నోస్లో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే అవి కొంతకాలం నుండి అలాగే ఉండిపోతే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే సరైన డిసిషన్ అనేది తీసుకొని డయాగ్నోస్టిక్ అనేది కరెక్ట్గా చేసి డయాగ్నోసిస్ అనేది దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆయుర్వేదిక్లో ఏంటంటే చాలా చక్కని ట్రీట్మెంట్ అనేది దీని గురించి చెప్పడం జరిగిందండి. ఇనిషియల్ స్టేజ్లో వచ్చినట్లయితే కొన్ని రోజుల నుంచి ఇప్పుడు చాలా మందిలో చూస్తాం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి మామూలుగా లిప్స్ కానివ్వండి, ఈ ఐబ్రోస్ మామూలుగా ఈ గోర్లలో మొత్తం వైట్గా అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు. అంతవరకు నెగ్లెక్ట్ చేయడం ఏ విధంగా కూడా మంచిది కాదని తొందరగా రావడం ఇంతవరకైనా. రైట్, నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు, రైట్. డాక్టర్, హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వేణుగోపాల్ అండి. నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మా మిసెస్ కండి సోరియాసిస్ వచ్చిందండి, చర్మ వ్యాధి ఒకటి. సోరియాసిస్ అండి? ఓకే. ఎన్ని సంవత్సరాలు ఏంటండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? అది 2 years నుంచి ఉందండి, మెడిసిన్ వాడుతున్నాము. ఓకే. అయితే సోరియాసిస్ అంటే కాకినాడ బసయ్య గారి దగ్గర యూజ్ చేస్తున్నాండి మెడిసిన్. ఓకే. అయితే యూజ్ చేసిన తర్వాత ఈ కీళ్ళ నొప్పులు అన్నది 2 years నుంచి తగ్గట్లేదండి. ఓకే. అది దాని గురించి ఏదన్నా సలహా ఇస్తారని కాల్ చేస్తాను. సోరియాసిస్ ఎక్కడ ఉందండి? బాడీ అంతా ఉందా, పర్టికులర్ పార్ట్ ఎక్కడైనా ఉందా? ఈ ముఖం మీద ఉందండి, ఇంతకు ముందు తల మీద కూడా వచ్చింది, అది తగ్గిందండి తల మీద కూడా. ఓకే. ఈ ముఖం మీద మచ్చలు కూడా తగ్గినాయండి. ఓకే. అయితే ఈ కీళ్ళ నొప్పులు అన్నది మాత్రం అసలు తగ్గలేదండి. మెడిసిన్ వాడకపోతే 2వ రోజు ఇంకా ఏ పని టీ కూడా తాగే పరిస్థితిలో లేకుండా ఉన్నారు. ఓకే. ఓకే అండి. సోరియాసిస్ అన్నది కూడా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. మామూలుగా ఏమవుతుందంటే దీంట్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ అన్న కాంప్లికేషన్ ఉంటుందండి. సో ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ వల్ల ఈ ఆర్థరైటిస్ అన్నది రావడం జరుగుతుంది. మామూలుగా ఏంటంటే ఆర్థరైటిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కువగా కష్టంగా ఉంటుంది. మామూలుగా ఈ పెయిన్స్ వన్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఏంటంటే మనం మేనేజ్ చేయవలసి ఉంటుందండి. ఆయుర్వేదిక్లో దీనికి మంచి ట్రీట్మెంట్ అన్నది ఉందండి. దాంతోపాటు కొన్ని విధాలైన పంచకర్మలు కూడా చెప్పారండి. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మీరు ఎక్కడో తీసుకుంటున్నారో ప్రాబ్లం లేదండి. దాంతోపాటు ఏంటంటే కొన్ని రకాల పంచకర్మలు అనేవి ఉపయోగకరంగా ఉంటాయండి. పంచకర్మలతో పాటు రోగి కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా కొన్ని సలహాలు సూచనలు అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ఆర్థరైటిస్ నుండి, ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ నుండి అండి మీరు బయటపడవచ్చు అండి. సో దీనికి ప్రకృతి అన్నది కూడా ముఖ్యంగా ఉంటుందండి. రోగి యొక్క ప్రకృతిని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒకసారి పేషెంట్ని తీసుకొని స్టార్ ఆయుర్వేదకు రండి, మీకు చక్కని ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది. శ్రీనివాసరావు గారు, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో 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 చెప్పండి. చెప్పండి హలో. శ్రీనివాసరావు గారు, వినిపిస్తుంది, మాట్లాడండి. రైట్, దగ్గరకు వచ్చి అంటే మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు ఇది ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? చూసిన వెంటనే ఇది బొల్లి అని మీరు చెప్పగలుగుతారా, లేకపోతే దీనికి ఏమైనా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనం చెప్పాం కదా ఇందాక కొన్ని రకాల పరీక్షలు కూడా దీనికి ఉన్నాయి. వుడ్ ల్యాంప్ టెస్ట్ అంటారా, అది కొన్ని రకాల రేస్తోని చేయవలసి ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే ప్రత్యక్షంగా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ఫిజిషియన్, ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపట్టడం జరుగుతుందండి. సో దానికి ఏంటంటే డైరెక్ట్గా రోగిని వీక్షించడం అనేది ఒకటి ముఖ్యమంది. సో రకరకాల మచ్చలు అనేది రావడం జరుగుతుంది. మనం పేషెంట్ని చూసిన తర్వాత చెప్పొచ్చండి. దాంతోపాటు ఏ విధంగా
ఆయుర్వేదిక్లో ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని చెప్పారండి, ఎక్కడైతే సుఖ సాధ్యము కష్ట సాధ్యము కృత్య సాధ్యం అని కొన్ని కష్ట సాధ్యము కృత్య సాధ్యం అని చెప్తారండి. మామూలుగా ఏంటంటే కొన్ని దగ్గరలో వచ్చినాయి తొందరగా తగ్గిపోతాయి, అంటే ఈజీగా తగ్గిపోతాయి. కొన్ని దగ్గరలో వచ్చినాయి ఏంటంటే యాప్యము అంటామని కొంచెం కష్టంగా తగ్గుతాయి. కొన్ని దగ్గర వచ్చినాయి ఏంటంటే తగ్గడానికి చాలా టైం తీసుకుంటుందండి. దీంతో ఏంటంటే రోగి ప్రకృతి కూడా ఒకటి ముఖ్యమండి. ఈ దోషాలు ఎంతవరకు ధాతువులను ఆశ్రయించి ఎలా దోషాలు అనేవి ప్రకోపించినవి అన్నది కూడా ముఖ్యంగా ఉంటుందండి. సో ఇలాంటివన్నీ మనం ఇప్పుడు వాతము పిత్తము కఫము అన్నది ఉంది. రోగిని పరీక్షించినప్పుడు నాడీ పరీక్ష అంటామండి. దీన్ని బట్టి మనం వాతం ఎక్కువగా అయిందా, పిత్తం ఎక్కువ అయిందా, కఫం ఎక్కువ అయింది, ఇలా అన్నీ చూసుకోవడం జరుగుతుందండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి ముందు ఒకసారి రోగిని పరీక్షిస్తే ఏంటంటే మనం కంప్లీట్గా చెప్పడానికి అవకాశం అన్నది ఉంది. దిలీప్ గారు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో దిలీప్ గారు, దిలీప్ గారు చెప్పండి సార్, నా పేరు దిలీప్ సార్. చెప్పండి సార్ నాకు 2 years నుంచి వెళ్ళి ఈ నోట్స్ మీద పింపుల్స్ అవుతుంది సార్. చెప్పండి రైట్. సోరియాసిస్ కూడా బాడీ మీద ప్యాచెస్ వస్తాయని చెప్తున్నారు. సో బొల్లి కూడా బాడీ మీద మీన్స్ స్కిన్ మీద ప్యాచెస్ ఉంటాయి. సో ఎట్లా ఒక పేషెంట్ అంటే ఎవరికైనా వచ్చినప్పుడు దీన్ని ఎట్లా చూసుకోవాలి, ఇది సోరియాసిస్ ఇది బొల్లి అని? సోరియాసిస్కి కాస్త రెడ్డిష్ వస్తుంది అంటారు. సో బొల్లి మచ్చలు కూడా ఓన్లీ కలర్ వైట్లోనే ఉంటుందా, లేకపోతే దాని చుట్టూ రెడ్గా రావడం ఏమైనా ఇండికేషన్స్ కనిపిస్తాయి? ఖచ్చితంగా అండి. నేను ఇందాక చెప్పిన ప్రకారం బొల్లి మచ్చలు అంటే వైట్ పిగ్మెంటేషన్ అండి. మామూలుగా ఏంటంటే వైట్లో జరుగుతుంది. నేను ఇందాక చెప్పిన ప్రకారం వాతం ప్రకారం వేరే పిత్తం ప్రకారం అలా కూడా ఉంటుందండి. బొల్లికి మామూలుగా సోరియాసిస్కు మనం చాలా డిఫరెన్స్ అన్నది ఉంటుందండి. సోరియాసిస్లో ఏదైతే ఉందో చర్మం అన్నది పొలుసులాగా మామూలుగా ఉండి స్కేలింగ్ అన్నది ఉంటుంది. ముఖ్యంగా ఇంకో చెప్పే లక్షణాలు ఏంటంటే సోరియాసిస్లో వచ్చేసి మామూలుగా స్రావం అంటే డిశ్చార్జ్ అన్నది ఉండడానికి అవకాశం ఉంటుందండి. కానీ దీనికి సంబంధించి మామూలుగా ఈ బొల్లి మచ్చలు అంటాం కదా ల్యూకోడర్మా, దీంట్లో ఏ విధమైన స్రావాలు అంటే డిశ్చార్జ్ అన్నది ఉండడం జరగదండి. పైపెచ్చు ముఖ్యంగా వచ్చేసి మంట ఇట్లాంటివన్నీ ఏ లక్షణాలు కూడా ఉండాలండి. నొప్పి కానివ్వండి మంట, ఇప్పుడు సోరియాసిస్లో చూస్తే నొప్పి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి లక్షణాలన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో సోరియాసిస్కు మామూలుగా బొల్లికి వచ్చేసి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. రెండు వేరువేరుగా ఉంటాయి. బొల్లి మచ్చలు ఓన్లీ వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి. వాతం ప్రకారం వేరేలాగా కూడా వస్తుంది. మంట కానీ ఇలాంటివన్నీ ఉండవు, నొప్పి కూడా ఉండదు. సోరియాసిస్ అనేది డిఫరెంట్. దాంట్లో స్కేలింగ్ అన్నది ఉంటుంది, పొట్లు లాగా మన చేప చర్మం పొట్లు లాగా రాలిపోవడం అనేది ఉంటుంది. ఈ సోరియాసిస్ ఏంటంటే మామూలుగా హెడ్ మీద రావడానికి ఎక్కడైనా రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. రైట్. మరింత డిస్కస్ చేద్దామంటే చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి TV1.